హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు karyampudi'sVlog. ఈరోజు మన స్పెషల్ కివీ మాక్టైల్ అండి. మాక్టైల్ అంటే ఏదనుకుంటారు, కివీ జ్యూస్ అండి. కివీ జ్యూస్లో చాలా ఆరోగ్యమైన గుణాలు ఉన్నాయి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా బాగా దొరికినాయి. అలానే ఈ కివీ తోటి హల్వా చేస్తాండి, చాలా టేస్టీగా ఉంది. అది డిస్క్రిప్షన్లో కూడా అది కూడా చూసేసేయండి. ఈ మాక్టైల్ ఎలా చేయాలనేది ఒక్కసారి చూసేద్దాం. కివీ ఫ్రూట్ని కడిగేసేసి పైన తోలేసేసి సన్నగా స్లైసులు చేసేసి మిక్సీ జార్లో వేసేద్దామండి. నేను 2 కాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాంట్లో మనము ఒక నిమ్మ చెక్కండి, అంటే తోలుతో పాటు చూపించాను కదా, అట్లా రౌండ్గా చిన్నది అట్లా వేసేసి దాంట్లో ఒక స్పూన్, మీకు కావాలనుకుంటే కివీ ఫ్రూట్ కొంచెం తీయగానే ఉంటుంది, కావాలంటే మీకు కావాల్సినంత షుగర్ వేసేసుకొని చక్కగా దాంట్లో బ్లాక్ సాల్ట్ వేసేయండి. అది లేదనుకుంటే లైట్గా పించ్ సాల్ట్ కలపండి, పర్లేదు. దీన్ని కచ్చాబచ్చాక మిక్సీ జార్లో వేసుకున్నాను. పైన పేస్ట్ అయితే వద్దండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ముక్కలు ఉండాలండి. ముక్కలు నోటికి తగులుతుంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇలా అయిన తర్వాత దీనికి సరిపోయినంత వాటర్ ఫస్ట్ చిన్న గ్లాసు పోసేయండి. టేస్ట్ చూసిన తర్వాత మీకు అవసరమైతే మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకుంటూ కరెక్ట్గా మనకి మంచి టేస్ట్ వచ్చేంత వరకు యాడ్ చేస్తూ ఉండండి వాటర్. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాసు తీసేసుకొని దాంట్లో ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసేసి ఆ గ్లాస్లో మనం మిక్సీ జార్లో ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూస్ని దాంట్లో పోసేసి మంచిగా స్పూన్తో కలబెట్టేసేసి సిప్ చేయడమే అండి. చల్లగా కూల్గా చిల్డ్గా తాగుతూ ఉంటే అబ్బా చాలా బాగుందండి. ఇదైతే మాత్రం మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. నాకు ఫేవరెట్ ఫ్రూట్ కివీ, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదంటండి. ఒక్కసారి కివీ ఫ్రూట్ దొరికితే ఈ మాక్టైల్ చేసుకొని ఖచ్చితంగా తాగి తీరాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంది. ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసానుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుంటాయి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.